మన భారతదేశం బంగారానికి ప్రసిద్ధి. ఇక్కడ రాజులు కోటల్లోని ధనాగారాల్లో, దొంగలు అడవుల్లోని గుహల్లో బంగారాన్ని దాచిపెట్టేవారు. మన దేశంలో ఎన్నో చోట్ల నిధి నిక్షేపాల కోసం వెతుకులాటలు, అవి దొరకగానే ప్రభుత్వ స్వాధీనం చేసుకోవటాలు సర్వసాధారణం. ఇక అలెగ్జాండర్ విషయానికి వస్తే, ప్రపంచ దేశాలను జయించి మన భారతదేశం గురించి, ఇక్కడ సంపద గురించి కూడా తెలుసుకొని ఈ దేశాన్ని ఆక్రమించగలిగితే ప్రపంచంలోనే ఒక గొప్ప చక్రవర్తిగా పేరుగాంచడంతో పాటు తన రాజ్యాకాంక్ష కూడా నెరవేరుతుందని మన దేశంపైకి దండెత్తడానికి వచ్చి ఇక్కడే ప్రాణాలు వదిలేశాడు. అలెగ్జాండర్తో పాటు అతను సాధించిన భారీ నిధుల గురించి మనకు తెలిసిందే. అయితే అలెగ్జాండర్ మన దేశంపైకి దండెత్తక ముందే ఓ భారీ నిధిని దాచాడని గ్రీస్, ఈజిప్ట్ దేశాల్లో ప్రసిద్ధి. అయితే చాలా సంవత్సరాలు ఈ ఇన్ఫర్మేషన్ గోప్యంగానే ఉంచబడింది. కానీ ఒక ఫ్రెంచ్ వేటగాడు ఈ మధ్యనే ఈ భారీ నిధిని కనుగొని జార్డాన్ గవర్నమెంట్కు తెలుపగా, ఆ గవర్నమెంట్ కూడా చాలా సంవత్సరాలు ఈ రహస్యాన్ని రహస్యంగానే ఉంచింది. కానీ ఈ వేటగాడు ఈ విషయం బాహ్య ప్రపంచానికి తెలియచేయాలని, ఎవరికీ చెప్పుకోలేక నరకయాతన అనుభవించానని ఎట్టకేలకు ఈ వీడియోని బయటపెడుతున్నానని చెప్పాడు. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన ఈ విషయాలకి మా సినీ మాంక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.